హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 30వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ అయితే కొద్దిగా సైడ్ వేసు, దాని తర్వాత స్లైట్గా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, చూద్దాం. ముఖ్యంగా సెక్టర్ పర్ఫార్మెన్స్లో పిఎస్యూ బ్యాంక్ నిఫ్టీ అనేది అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మిగతా అన్నింటిలో కూడా మెటల్స్, ఐటీ, ఆటోమొబైల్, ఆయిల్ అండ్ గ్యాస్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. అగైన్ మెటల్ సెక్టర్ అనేది న్యూస్లో ఉంది. అయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొద్దిగా క్లమ్జీగా ఉంది. దాని తర్వాత ఈ యొక్క పడిపోతున్న స్టాక్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకున్నట్టయితే 318 కంపెనీలేమో నెగిటివ్గా క్లోజ్ అయితేనేమో 183 కంపెనీలు అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ప్రస్తుతానికి స్లైట్గా సెంటిమెంటు నెగిటివ్గా ఉందని చెప్పేసి అర్థమవుతుంది. ఈరోజు బజాజ్ ఆటో స్టాక్ వచ్చేసరికి కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అయింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చైనా ఏం చేసిందంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఆ యొక్క సప్లై అనే దాన్ని టైట్ చేసింది. సో ఈ యొక్క రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సప్లై వరల్డ్ వైడ్గా 90% చైనా అనేది కంట్రోల్ చేస్తుంది. అంటే చైనా నుంచే ఎక్స్పోర్ట్ అనేది చేసుకుంటూ ఉంటారు. వీటిని జెట్ ఫైటర్స్ కానీ, శాటిలైట్స్ కానీ అండ్ ఈవీ వెహికల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో మోటార్స్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే జియోపొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల మిలిటరీ పవర్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా లైక్ చైనా ఇటువంటి కంట్రీలు, యుఎస్ ఇటువంటి కంట్రీల యొక్క ఆధిపత్యాన్ని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఇప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ కేస్ ఆఫ్ బజాజ్ ఆటో అనేది తీసుకున్నట్టయితే ఇప్పుడు వీళ్ళు డిక్లేర్ చేయాలన్నమాట. అంటే మీ దగ్గర నుంచి తెచ్చిన ఏదైతే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉన్నాయో వాటిని మేము ఓన్లీ మోటార్స్లోనే యూస్ చేస్తామని డిక్లరేషన్ ఇవ్వాలి. అండ్ గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేయాలి ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ చైనా ఇండియా ఎంబసీలో అప్రూవల్ అనేది తీసుకోవాలి. సో ఒకవేళ వాళ్ళు డిలే చేశారనుకోండి ఈ అప్రూవల్, ఈ యొక్క ప్రొడక్షన్ అనేది డెఫినెట్గా బజాజ్ ఆటో ఈవీ ప్రొడక్షన్ అనేది రిస్క్లో ఉండే అవకాశం ఉంది. అందుకని ప్రస్తుతం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఈరోజు గమనించినట్టయితే మెటల్ స్టాక్స్ వేదాంత, టాటా స్టీల్ ఇంకా మిగతా మెటల్స్ కూడా దాదాపుగా ఏంటంటే పడిపోవడం అనేది జరిగింది. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసరికి యుఎస్ చైనా టారిఫ్ ఏదైతే ఉందో నెగోషియేషన్స్ అనుకున్నాం కదా, అది ముందుకు వెళ్ళట్లేదు. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క టారిఫ్ ఏదైతే నెగోషియేషన్స్ ఉన్నాయో ఒక కొలిక్కి రావాలంటే ట్రంప్ గారు అండ్ జిన్పింగ్ గారు ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే కానీ కొలిక్కి రావు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీని అర్థం ఏంటంటే ఈ యొక్క నెగోషియేషన్ ప్రాసెస్ ఇంకా ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల ఎకానమీ అనేది కొద్దిగా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా చైనాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం మెటల్స్. అందుకని ప్రస్తుతం ఈ యొక్క స్టాక్స్ అనేది నెగిటివ్గా రియాక్ట్ అయినాయి. ఇక అయితే ఫ్రెండ్స్, సుజలాన్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు 13% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళ యొక్క Q4 ప్రాఫిట్ అనేది మనం తీసుకున్నట్లయితే 4 times అనేది పెరగడం జరిగింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. డిఫరెంట్ బ్రోకరేజ్ సంస్థలు దీని మీద ఆల్మోస్ట్ ఏంటంటే పాజిటివ్గానే ఉన్నాయి. ఇక్కడ నువామా ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ మాత్రం కొద్దిగా హోల్డ్ అనే టార్గెట్ ఇచ్చింది. సో ఇది కొంచెం నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 68 రూపీస్. ఆఫ్కోర్స్ అప్సైడ్ టార్గెట్ అనేది బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం మోర్గన్ స్టైన్లీ వాళ్ళు ఓవర్ వెయిట్ అని ఇచ్చారు. ఇది చాలా చాలా పాజిటివ్ అనమాట. ప్రస్తుతం ఆ స్టాక్ అనేది 77 రూపాయల దాకా వెళ్తుందని చెప్పేసి ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇక మోతీలాల్ వస్వాల్ వాళ్ళు కూడా దీని మీద ఏంటంటే బై కాల్ అనేది ఇనిషియేట్ చేశారు. టార్గెట్ ప్రైస్ 83 రూపాయలుగా ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. సో మొత్తం మీద మోర్గన్ స్టైన్లీ అండ్ మోతీలాల్ వాళ్ళు బై టార్గెట్ అనేది ఇచ్చారు. ఓకే, సో విచ్ ఈజ్ ఎ పాజిటివ్ అని చెప్పేసి స్టాక్కి చెప్పుకోవచ్చు. సంవర్ధన మదర్సన్ షేర్స్ వచ్చేసరికి 2% దాకా పెరగడం అనేది జరిగింది. Q4 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని బ్రోకరేజ్ సంస్థలు దీనికి రేటింగ్ అనేది ప్రకటించాయి. ఎంకే గ్లోబల్ వాళ్ళు ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్కి బై కాల్ అనేది ఇవ్వడం జరిగింది. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 180గా తీసుకొచ్చారన్నమాట. ప్రీవియస్గా 150 అన్నారు, బట్ ఈసారి కొద్దిగా టార్గెట్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఇక నోమూరా హోల్డింగ్స్ వీళ్ళు కూడా బై టార్గెట్ అనేది ఇచ్చారు. అయితే ప్రీవియస్గా 155 రూపాయలు టార్గెట్ అన్నారు, బట్ ఈసారి 170 రూపాయలకి తీసుకురావడం అనేది జరిగింది. సో పర్సంటేజ్ వైజ్గా కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది 12% పైకి వెళ్ళడానికైతే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. జెఫరీస్ అనే సంస్థ కూడా బై రేటింగ్ ఇవ్వడం అనేది జరిగింది. షేర్ ప్రైసు టార్గెట్ 180 రూపాయల దాకా ప్రొజెక్ట్ చేశారు. అయితే ప్రీవియస్గా ఇంకొంచెం ఎక్కువగా టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేశారు. అయితే కొద్దిగా మార్జిన్స్ అనేది తగ్గాయి కాబట్టి వీళ్ళు ప్రస్తుతం ఏంటంటే 180కి తీసుకొచ్చారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ 11% అనేది టార్గెట్ తగ్గించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఎనీహౌ అన్నీ కూడా దీని మీద చక్కగా పాజిటివ్గా అప్సైడ్ టార్గెట్ అయితే ఇవ్వడం అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్ సంవర్ధన్ మదర్సన్ షేర్స్కి. డిఫెన్స్కి సంబంధించిన మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ స్టాక్స్ వచ్చేసరికి 7% దాకా పడిపోవడం అనేది జరిగింది. Q4
వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది తీసుకున్నట్లయితే 51% అనేది తగ్గిపోయిందనమాట. అందుకని ప్రస్తుతం స్టాక్ అనేది నెగటివ్గా రియాక్ట్ అయింది. ఇక అయితే ఫ్రెండ్స్, ఆల్కెమ్ ల్యాబొరేటరీ షేర్స్ వచ్చేసరికి 4% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఎబిటిడా మార్జిన్స్ అనేది 12.4% అనేది డ్రాప్ అయిపోయింది. అయితే ప్రస్తుతం సిచ్యువేషన్లో దీన్ని బై చేయాలా లేకపోతే సెల్ చేయాలా హోల్డ్ చేయాలా అన్న విషయానికి ఇక్కడ బ్రోకరేజ్ సంస్థలు జెఫరీస్ అనే సంస్థ ప్రస్తుతం ఈ స్టాక్కి అండర్ పర్ఫార్మ్ అనే కాల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం టార్గెట్ అనేది 16% దాకా తగ్గిస్తూ 5,325 రూపాయల టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఇది నెగిటివ్గా మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నొమోరా వచ్చేసరికి వీళ్ళు బై కాల్ అనేది ఇనిషియేట్ చేశారు. అట్ ద సేమ్ టైం టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 5,430 అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇద్దరు కూడా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అండ్ టార్గెట్స్ అనేది ఇవ్వడం గమనార్హం. ఇక డైలీ వాయిస్లో మనం చూసుకున్నట్లయితే జేఎం ఫైనాన్షియల్కి సంబంధించిన ఆశీష్ చతుర్మోహతా ఏమంటున్నారంటే మార్కెట్స్లో కొద్దిగా వొలటాలిటీ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం 3 సెక్టార్లు మాత్రం మనకి బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ సెక్టార్స్లో ముఖ్యంగా ఆయన మెన్షన్ చేసింది ఫస్ట్ డిఫెన్స్, ఫైనాన్షియల్స్, థర్డ్ది వచ్చేసరికి పిఎస్యూస్, బట్ కొన్ని నేమ్స్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక అపోలో మైక్రో సిస్టమ్స్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. మొత్తం మీద 52 వీక్ హైక్ రావడం, 1 మంత్లో 60% గెయిన్ అనేది కనబరిచినాయి, విచ్ ఇస్ ఏ పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వోడాఫోన్ ఐడియా షేర్స్ వచ్చేసరికి 3% దాకా పడిపోయినాయి. ఎందుకంటే Q4 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుంది. ప్రాబబ్లీ వీక్ రిజల్ట్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్ అయితే ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వోడాఫోన్ ఐడియా ఫండ్ రైజ్ చేసే ప్లాన్స్ కూడా అనౌన్స్ చేయొచ్చు అని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ఆపరేషన్స్ నడపాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి. సో ప్రాబబ్లీ షేర్స్ డైల్యూట్ చేయటం కానీ ఇతరితర పద్ధతుల ద్వారా ఏంటంటే ఫండ్ రైజ్ అనేది జరగవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ అనేది 6% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే Q4 లాస్ అనేది పెరిగిపోయింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వచ్చేసరికి డౌన్ గ్రేడ్ అనేది చేసింది. ప్రస్తుతం 53 రూపాయల దగ్గర ఉంటే ఇక్కడ నుంచి కూడా టార్గెట్ అనేది 30 రూపాయలు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్టయితే 40% స్టాక్ అనేది డ్రాప్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక గోల్డ్మెన్ సాక్స్ వచ్చేసరికి ఓ ఎలక్ట్రిక్ మీద బైకాల్ అనేది ఇనిషియేట్ చేశారు. టార్గెట్ ప్రైస్ ఏమో 70 రూపాయలు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అగైన్ వీళ్ళిద్దరు ఏంటంటే ఇక్కడ కాంట్రడిక్టరీ టార్గెట్స్ అనేది ఇచ్చారు. ఒకళ్ళేమో 44% డ్రాప్ అవుతుందని చెప్తూ ఉన్నారు, ఒకళ్ళేమో 70 రూపీస్ దాకా పైకి వెళ్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి కూడా ఒకవేళ 70కి వెళ్తే 31% పెరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఎనీహౌ విచ్ ఈజ్ ఎ వెరీ సబ్జెక్టివ్ అండ్ టఫ్ అనమాట ప్రస్తుతం సిచ్యువేషన్లో. రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రెస్టేజ్ ఎస్టేట్స్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు పడిపోవడం అనేది జరిగింది. Q4 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత కాలు పుట్టు ప్రీమియం అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ కొద్దిగా కన్సాలిడేషన్లో ఉంది. దాని తర్వాత క్లియర్గా ఈ యొక్క పుట్ ప్రీమియమ్స్ అనేది రైజ్ అవుతూ వచ్చినాయి. అబోవ్ 0 లైన్ ఉందంటే పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, అంటే పుట్ సైడ్ మొమెంటం ఉందంటే బేరిష్. ఇక 0 లైన్ కింద ఈ యొక్క ప్రీమియమ్స్ ఉన్నాయంటే తగ్గిపోతూ ఉన్నాయన్నమాట కాల్ ప్రీమియమ్స్. దాని రిప్రజెంటేషన్ ఏంటంటే మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ టు బేరిష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే కాల్స్ అనేది డికే అయిపోతూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50 ఈరోజు అబ్జర్వ్ చేస్తే 0.3% నెగిటివ్ అయితే ట్రేడ్ అయింది, క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.59 అని చూపిస్తుంది. ఒకటి కంటే తక్కువగా ఉందంటే మార్కెట్లో స్టిల్ బేరిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 1.02 అనేది కనిపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ అనేది బుల్లిష్గా కనిపిస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.66 అనేది చూపిస్తుంది. స్టిల్ ఏంటంటే ఒకటి కంటే తక్కువగా ఉంది కాబట్టి మనం బేరిష్ సెంటిమెంట్ అనేది ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే అగైన్ ఈరోజు 2.09% డ్రాప్ అయింది. ఇండియన్ మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే గత 2 రోజుల నుంచి కూడా ఇంక్లూడింగ్ ఈరోజు సైడ్ వేస్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి ఒక లార్జర్ కన్సాలిడేషన్ అనేది తీసుకుంటూ ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రస్తుతానికి పైకి వెళ్ళినప్పుడల్లా రిజెక్షన్ అనేది సిగ్నిఫికెంట్గా జరుగుతూ ఉంది. 24,550 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కొద్దిగా బేరిష్ సైడ్ సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. 24,700 అనేది బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి, మనకి 24,590, దాని తర్వాత 24,463 డౌన్ సైడ్ అనేది టార్గెట్స్ అయితే రావడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడున్న కన్సోలిడేషన్ లెవెల్ రఫ్గా ఏంటంటే 24,900 లెవెల్ని బ్రేక్అవుట్ అనేది చేసిందంటే నెక్స్ట్ మనకి 25,000
ఒక్క 100 మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 25,285 దాకా అప్ సైడ్ అనేది వెళ్ళడానికి బ్రాడర్ పిక్చర్లో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిఫ్టీ కానీ సెన్సెక్స్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతూ ఉండగా బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా హెవీ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చాలా పాజిటివ్గా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ఒకవేళ బ్రేక్అవుట్ అయిందనుకోండి ఇంకా షార్ట్ కవరింగ్ ర్యాలీ సిగ్నిఫికెంట్గా వస్తుంది. 56,000 పైగా వెళ్ళి ఆల్ టైమ్ హై అనేది బ్రేక్అవుట్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ మార్కెట్ డ్రాప్ అవ్వాలంటే కూడా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు. ఆ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే అగైన్ మార్కెట్లో కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది ఉండే అవకాశం ఉంది. సో మనం వాచ్ చేయాల్సింది 55,176, దాని తర్వాత 54,937 ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సెన్సెక్స్ కూడా కొద్దిగా సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 81,182 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి 80,500 దాకా డౌన్ సైడ్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ 81,691 బ్రేక్అవుట్ అయిందంటే 82,320 దాకా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఫేస్ చేస్తూ ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అయితే బ్రేక్ చేసింది, కానీ ఈ లెవెల్ అనేది మళ్ళీ అగైన్ ఏంటంటే పైకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సేమ్ లెవెల్ని మనం వాచ్ చేస్తూ ఉండాలి. ఈ లెవెల్ మళ్ళీ బ్రేక్అవుట్ అయిందంటే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అనేది అవకాశం ఉంది. ఈ లెవెల్ దగ్గర మళ్ళీ సపోర్ట్ అనేది తీసుకుందంటే ఇక్కడ మనం ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో ట్రెండ్ లైన్ దాకా అప్ సైడ్ వాళ్ళటానికైతే టార్గెట్ అనేది మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఇక యుఎస్ ఆయిల్ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. అగైన్ ఏంటంటే పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. అగైన్ మనం ఈ యొక్క అబ్జర్వేషన్ అనేది తీసుకున్నట్టయితే అరౌండ్ $60 దగ్గర మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ అయితేనే డౌన్ సైడ్ వెళ్తుంది. లేదు అంటే కూడా మనకి $62 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, సో ప్రాబబ్లీ 63 ఆడ్ లెవెల్స్కి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతానికైతే న్యాచురల్ గ్యాస్లో చాలా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. బట్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఉంది. ప్రస్తుతం మనం ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేయాలి. 3.58 అనేది ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఏదైనా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. మొత్తం మీద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ స్టిల్ కొద్దిగా బ్యారిష్గా ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ 2 డేస్ న్యూస్ కానీ అండ్ 2 డేస్ ఈవెంట్స్ కానీ ఎలా దీన్ని షేప్అవుట్ చేస్తాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.